ధన్యవాదాలు. మనమందరం కూడా ఈరోజు ఇక్కడికి సార్కి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాము. బట్ నేను ఒకే ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటున్నాను. హౌ డేర్ యూ టీడీపీ, హౌ డేర్ యూ టీడీపీ టు పోస్ట్ లైక్ దట్, హౌ డేర్ యూ టీడీపీ టు ట్రోల్ లైక్ దట్. లిటరల్ గా తెలుగుదేశం పార్టీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ట్రోల్ చేసింది, దారుణంగా ట్రోల్ చేసింది. ఒక ట్రోల్ పేజ్ స్థాయికి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దిగజారిపోయింది. ఎంత ధైర్యం ఉంటే, ఎంత బరితెగించిపోతే, ఎంత దిగజారిపోతే ఒక ట్రోల్ పేజ్ స్థాయికి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దిగజారిపోతుంది. ఒక ట్రోల్ పేజ్ లాగా ఎలా మారిపోతుంది. ఒక రాజకీయ పార్టీ కండువాని ఒక ప్రొఫెసర్, ఒక గౌరవనీయ వ్యక్తి ఆయన మెడలో వేసి అవమానించాలి అంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయింటారు. హౌ డేర్ యూ టు డూ లైక్ దట్. జర్నలిస్టులు మీరు కొనేయచ్చు. నేను రీసెంట్ గా చేసిన వీడియోలో చెప్పాను, వాళ్ళ దృష్టిలో రెండు రకాల జర్నలిస్టులు ఉంటారు. ఒకరు వాళ్ళు కొనేయగలిగిన వాళ్ళు, రెండో వాళ్ళు కొనలేనప్పుడు వేరే పార్టీ కండువాల్ని వీళ్ళ మెడలో వేసి వీళ్ళు పలానా పార్టీ వాళ్ళు కాబట్టి వీళ్ళు చెప్పేదానికి విశ్వసనీయత లేదు అని చెప్పి వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీయడం. ఇక్కడ వాళ్ళు కొనలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మెడలో ఇట్లాంటి కండువాలు వేస్తారు. సో మీ అందరి ముందు ప్రొఫెసర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు డిఫమేషన్ కేసు వేయండి సార్. అట్లా చేయడానికి వీల్లేదు. అది మన ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడం. అంతేకాకుండా భవిష్యత్తులో చాలా సార్లు నాకు కూడా అదే అనుభవం అయింది. ఇదే సేమ్ టీడీపీ నుంచి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి నేను ఒక చాలా పెద్ద ఇన్వెస్టిగేటివ్ స్టోరీ చేస్తే, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పోరాటంలో భాగం అవడానికి అక్కడ ఒక ఆందోళన కోసం వెళ్తే, నేను అక్కడికి వెళ్ళగానే IVR కాల్స్ చేశారు. ఆ తర్వాత